అన్న అన్న మన తెలుగుడు గుంటూరు నుండి సో అన్న ఒక డైలాగ్ వేసాడు భయ, అన్న హార్ట్ మెల్ట్ అయిపోయింది అన్న. ఒకసారి చెప్పన్న మళ్ళీ డైలాగ్ చెప్పి. మనోరోళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంకా చేస్తారు. అది భయ మీరు సపోర్ట్ చేయాలి భయ. అసలు నా హార్ట్ మెల్ట్ అయిపోయింది. పొద్దున్నే ఇంకా రైడ్ కూడా స్టార్ట్ చేయను ముందు నేను. ఇలాంటి డైలాగ్ వింటే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. హగ్ ఒకటి థ్యాంక్స్ అన్న. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? లడాఖ్కి వెళ్తున్నాను అన్న. థ్యాంక్స్ అన్న. సో ఇలాంటి జోష్ వస్తుంది అసలు మామూలు విషయం కదా. అన్న డైలాగ్ వేసాడు అసలు మైండ్ పోయింది నాకు. అమ్మా ఇంకొకసారి వింటావు ఈ డైలాగు? విను నువ్వు ఒకసారి విను డైలాగ్ ఇది. మనోరోళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంకా చేస్తారు. వెళ్దాం మనం ఇంకా. సో మీ అందరికి చెప్తా కదా, చెప్పేసి ఉంటాయి ఈ పాటికి. సో నేను ఇప్పుడు లడాక్ వెళ్తున్నాగా. లడాక్ వెళ్ళడానికి మనకి ఏంటంటే మ్యాపు గీపు స్కెచ్ గచ్చు ఏమీ లేవు. డైరెక్ట్ లడాక్ వైపు వెళ్దాం. రోజుకి ఎంత దూరం వెళ్తే బై 6 PM లోపు నా రైడ్ ఆపేయాలి. ఎందుకంటే 6 తర్వాత నార్త్ ఇండియాలో రైడింగ్ కొద్దిగా రిస్క్, అడవులు కొద్దిగా రిస్క్ అనమాట. సో అందుకని మనం రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ 6 మనం రైడ్ ఆపేద్దాం. ఓకే. సో गाइस నేను ఇప్పుడు లడాఖ్కి స్టార్ట్ అవుతున్న గ్యాప్లో दोनों भाई मिले थे मेरे को. हाय हाय बोलिए. हाय सर आपका नाम सर पूछा नहीं. గజ్జు మోరే అంట. సో వాళ్ళు మన ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు నాకు. సో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాను. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, ఇప్పుడు దాకా మీరు చేయొచ్చేయండి. ఓకే థ్యాంక్ యూ. నేను నా ఇండియా టూర్లో ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చానమాట. సో ఆ పెద్ద చేంజ్ ఏంటంటే మనం లడాక్ వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో లడాక్ వెళ్ళాలి. ఇండియా టూర్ అన్నా కానీ, బైక్ టూర్ అన్నా కానీ, ఒక ట్రావెలర్ అంటే కానీ లడాక్ కంపల్సరీ వెళ్ళాలి. సో మనం లడాక్ వెళ్ళడానికి ఇంకో 4-5 స్టేట్స్ దాటాల్సి వస్తుంది ఇండియా టూర్ ప్రకారంగా. సో అప్పుడు వెళ్తే లడాక్లో మంచు గించు ఏముండదు. సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ లడాక్ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నా డ్రీమ్ లొకేషను, నా మెయిన్ లొకేషను, నా అది మొత్తం అదే కాబట్టి సో నేను లడాక్ వెళ్ళిపోతున్నాను. సో నాతో పాటు వాళ్ళ లడాక్ జర్నీ స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఆంధ్ర టు లడాక్ రైడర్. ఓకే. సో ఇండియా రైడర్ కాదు కానీ ఇప్పుడు ఆంధ్ర టు లడాక్ రైడరు. సో మనం లడాక్ వెళ్దాము. ఇక్కడ నుండి నేనున్న పూణే దగ్గర నుండి 2600 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్ 2600 కిలోమీటర్స్ ఉంది. నాకు సరిగ్గా అనుకుంటే 46 అవర్స్, 46 గంటలు ఒకే చోట నేను తోలలేను కదండి. సో మనం ఏం చేస్తాం అంటే మనకి దగ్గర రోజుకు ఒక 300 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ వెళ్తూ మనము వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే నాకు వెళ్ళడానికి ఒక 7 days పడుతుంది. సో నాతో పాటు నెక్స్ట్ 7 days జర్నీ చేయండి. లడాక్ వెళ్దాం మనం. మామూలుగా ఉండదు లడాక్ అంటే, తెలుసు కదా, మంచు గించు. అయ్యా భయ్యా కామెడీ చూసా. నువ్వు ఇక్కడ మ్యాప్ ఇలా వెళ్ళి ఇలా రైట్ తీసుకోమని రోడ్డు కట్టేసింది. మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. సో దిస్ ఈజ్ గూగుల్ మ్యాప్. దట్స్ ద బ్యూటీ. సో పూణే నుండి నేను ఏం చేయాలంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ వెళ్ళాలి. సో మధ్యప్రదేశ్లో ఏ ఏరియా అంటే ఒక నిమిషం ఆయన చెప్తా, గుర్తుపెట్టుకుంటాను నేను కూడా. షురి అని చెప్పి ఒకటి ఉంది, మళ్ళీ ఆదిత్య అలీనగర్ అని చెప్పి ఒకటి ఉంది. అలాగా నేను మధ్యప్రదేశ్ దాటి మళ్ళీ జైపూర్ వైపు నుండి పంజాబ్ వైపు నుండి జంబూ వైపుకి వెళ్ళి జంబూ వైపు నుండి లే లడాక్ వెళ్ళాలి. సో మనం దాటేది ఇప్పుడు కోస్టల్ ఏరియా దాటేసామన్నమాట. ఇన్ని రోజులు నేను కోస్టల్ ఏరియా నుండి వచ్చానంటే ఇలాగ సౌత్ మొత్తం తిరిగేసి వచ్చాను. సో ఇది మహారాష్ట్రతో సౌత్ అయిపోయింది, మధ్యప్రదేశ్ కూడా వెళ్తున్నాం కాబట్టి మనం సౌత్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టే. సో సౌత్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి ఉన్నది ఏంటంటే నార్త్ ఏరియాస్లో మనం ఇప్పుడు కోస్టల్ ఏరియాస్ కానీ లేకపోతే అటువైపు బార్డర్స్ నుండి కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అటువైపు, ఇటువైపు బంగ్లాదేశ్, హిమాలయాస్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం అదే వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇటువైపు పాకిస్తాన్ బార్డర్ నుండి కాకుండా కరెక్ట్ సిటీ సెంటర్ ఇండియా సెంటర్ నుండి డైరెక్ట్గా మధ్యప్రదేశ్, జైపూర్ అండ్ పంజాబ్ అన్ని బార్డరే కదా అని చెప్పి అనుకోవచ్చు. మధ్యలో న్యూఢిల్లీ ఉంది. సో న్యూఢిల్లీ నుండి అలా పంజాబ్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం జంబూకి వెళ్ళాలి కాబట్టి సో పంజాబ్ దాటే వెళ్ళాలి. సో మనము జంబూ ఢిల్లీ, పంజాబ్ అండ్ జమ్మూకి వెళ్ళి జమ్మూ నుండి మళ్ళీ ఇలాగ క్రాస్లో లే లడాక్ వెళ్ళాలి. ఓకే. సో అది మన మ్యాప్.
ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము. మధ్యలో మనకి ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత పెట్రోల్ అవుతుంది అన్నీ రికార్డ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ చూసుకోవాలి, ఎందుకంటే నా పెట్రోల్ అయిపోయింది. జస్ట్ ఒక 2 లీటర్స్ ఉంటుంది నాకు తెలిసి, 1 లీటర్ 2 లీటర్స్ ఉంటుంది. దగ్గర లేదని పెట్రోల్ బంక్ చూసుకొని ఇవాళ నుండి రికార్డు మొత్తం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అది ఇది అని చెప్పి. సో మనం బడ్జెట్లో మనం ఈ లడాక్ వెళ్ళిన తర్వాత లడాక్ మళ్ళీ ఇండియా టూర్ అనేది కంప్లీట్ చేయాలా, లేకపోతే ముందుకు తీసుకెళ్ళాలా అనేది అక్కడ ఆలోచిద్దాం. మనం లడాక్ భూమి మీద ఇండియా టాప్ మీద నుంచొని ఆలోచిద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మరీ గలీజ్ బా. పూణేలో ట్రాఫిక్ రూల్స్ గలీజు, ఎంత గలీజు అంటే అంత గలీజు. షుగాజ్ నేను పెట్రోల్ కొట్టిచ్చేస్తున్నాను. నా ఫస్ట్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎన్ని లీటర్లు తాగింది మావాడు? నైస్. ఓకే, మావాడు 9 లీటర్లు 86 పైసలు తాగాడు. అదే 86. బస్. సో మావాడు 9 లీటర్లు తాగాడు. మనం డబ్బులు కొట్టేసి బయలుదేరామనుకోండి. మనం ఇప్పుడు ఏమైందంటే పెట్రోల్ కొట్టించేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. 1024 రూపీస్ నాకు ఫుల్ ట్యాంక్ పట్టింది. ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్యాంక్ పట్టింది. అండ్ ఇవాళ నేను ఎంత కాదన్నా ఒక 300-400 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి. మనం ఇంకా బయలుదేరదాం. సో గాయ్స్, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. ఇక్కడ ఏంటంటే చిన్న కొట్టు ఉంది. ఇక్కడ ఏముందో ఏమో తెలియదు. వడాపావ్ ఉంటుందంట. చూద్దాం మనము. అంటే అడిగే వెళ్తాను అనమాట, ఏమైనా ఉందా లేదా తినడానికి. आपके पास है कुछ खाने के लिए क्या है आपके पास जो स्पेशल है वो दे सकते हैं आप प्लीज़ 1 प्लेट खाने के लिए. हाँ ओके शुक्रिया. हाँ कुछ भी बनाओ. तो बनाओ कुछ. సో వడాపావ్ ఉందంటే ఇక్కడ దగ్గర. సో మనం బ్రేక్ఫాస్ట్కి వడాపావ్. ఒక నిమిషం హెల్మెట్ తెస్తా. సో మన బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు వడాపావ్ అనుకుంటా నాకు తెలిసి. సో వడాపావ్ ఇస్తారు ఆవిడ. వడాపావ్ తినేసి అప్పుడు మనం మెల్లిగా బయలుదేరదాము. సో తెలుసు కదా, మహారాష్ట్ర అంటేనే వడాపావ్ అంటేనే మహారాష్ట్ర. తక్కువలో దొరుకుతుంది. ఇప్పుడు మన విజయవాడలో వడాపావ్ తినాలంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ, హైదరాబాద్లో వడాపావ్ తినాలంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. కానీ ఇక్కడైతే తక్కువలో దొరుకుతాయి. చీప్ అంటే లోకల్ ఫుడ్ కదా, చీప్గా దొరుకుతుంది అనమాట. సో తినేసి వెళ్దాం. వడాపావ్ ఇచ్చాడు. వడాపావ్ చూసావు ఎప్పుడన్నా? చూసే ఉంటారులే. ఇదిగో ఇది వడాపావ్. సో ఇది జస్ట్ పావ్. ఇదిగోండి ఇది వడ. సో దీన్ని దీని లోపల పెట్టుకొని తినాలి. ఒక నిమిషం పెట్టుకుంటా. ఇలా చించి ఇది ఉంది కదా, దీని లోపల పెట్టుకొని వేడివేడిగా ఉంది బా. నా కోసం ఆంటీ స్పెషల్గా వేడివేడిగా చేశాడు అనమాట. సో ఇదిగో ఇది ఇలా తినేసి చాలా వేడిగా కాలిపోతుంది. సో ఆనియన్ చిల్లీ అదిరిపోయింది. చాలా బాగుంది. మహారాష్ట్రలో ఎందుకు ఎక్కువ తింటారో అర్థమైంది అవుతుంది. సో మామూలుగా కాలట్లేదు బ్రో, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది కాళ్ళకి. ఏమైందంటే వడపావ్ ఆంటీ నాకు సబ్స్క్రైబ్ కొట్టింది తెలుసా. ఇదిగోండి యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి సబ్స్క్రైబ్ కొట్టింది ఆంటీ. కనీసం ఆగండి. ఆంటీ సబ్స్క్రైబ్ కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఆంటీ నాకు సబ్స్క్రైబ్ కొట్టింది. ఇవాళ దగ్గర 3-4 సబ్స్క్రైబ్ కొట్టేశారు బ్రో నాకు ఛానల్. అప్పుడే మీరు ఇంకా కొట్టలేదా? కొట్టేసాను కదా మరి. మీరు కూడా 3 కొట్టారు సబ్స్క్రైబ్. డే అదిరిపోయింది అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది కొంతమంది ఇలా మాట్లాడి సబ్స్క్రైబ్ కొడుతూ ఉంటే. ఓకే, మనం ఇంకా వడపావ్లో ఏమైందంటే 3వ వడపావ్ తీసుకున్నాను నేను. అండ్ వడపావ్ నాకు చాలా కాస్ట్ ఏం పట్టలేదు. నేను ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నాను. 3 వడపావ్ తింటే ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నాను. ఎందుకంటే మన హైదరాబాద్లో నేను ఒకసారి తిన్నప్పుడు ఒక్కొక్కటి 50 రూపాయలు చార్జ్ చేశాడు. ఇక్కడ అంతా తెలుసా 45 రూపాయలు అయింది. 3 వడపావ్ 45 రూపాయలు అయింది. అండ్ కడుపు నిండిపోయింది. సో 45 రూపాయలు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగా మనం ఇంకా దీని తర్వాత ముందుకు వెళ్తూ ఉన్నాము. దారిలో చూద్దాం ఇంకేం మ్యాజిక్లు దొరుకుతాయో, మనకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారో, ఎంతమంది మంచి వాళ్ళు దొరుకుతారో, ఎంతమంది దొరుకుతారో చూద్దాం. ఓకే,
నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వడపావ్ ఆంటీకి బాయ్ చెప్పేసి నేను ముందుకు బయలుదేరుతున్నాను. సో మనం ఇప్పుడు వెళ్ళే దారి ఇందోర్ వైపు ఉందన్నమాట. సో మధ్యప్రదేశ్ వైపుకి వెళ్ళాలి. మధ్యప్రదేశ్లో ధూలే అని చెప్పి ఒక ఏరియా ఉంది. సో ఆ ఏరియాలో ఆగుదామని చెప్పి నా ఆలోచన. ఇక్కడ ఉండి 320 కిలోమీటర్స్ ఏంటో ఉంది. సో ఇప్పుడు నేను ఎక్కడ రాకుండా ధూలే దాకా వెళ్ళాలి. సో ధూలే దాకా వెళ్ళాం. మరి అంత ఈజీ రఫాదా అంటే అంత ఈజీ కాదు భయ్యా, అంత ఈజీ కాదు, అంత ఈజీ ఉండదు బైక్ డ్రైవింగ్ అంటే. సో మనకి మధ్యలో ఏదో ఒకటి పడుతుంది స్టంట్. ఆ స్టంట్కి నేను ప్యాచీలు వేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఆ స్టంట్ ఏంటో మనకి ఇప్పుడు కూడా తెలియదు. సో చూద్దాం. ఇక్కడ ట్రాఫిక్ని మాత్రం మెచ్చుకోవాలి భయ్యా, ఏ మాత్రం డిసప్పాయింట్ చేయట్లా. ఎక్కడంటే అక్కడ ఉంటుంది ట్రాఫిక్. ఓహ్ నారాయణ నారాయణ పారాయణ. మీరు కూడా ఏరారా? నేను కూడా నారాయణ కాదు కానీ ఆ చైతన్య బ్యాచ్ మాది. మీదే బ్యాచ్ భయ్యా? సో మాది కూడా 1-1-1-2-2 బ్యాచ్. సో మీది కూడా అదే బ్యాచ్ అయితే కొద్దిగా కామెంట్ చేయండి చూద్దాం. బైక్లో ఉన్న ప్లస్ పాయింట్, కారులో ఉన్న మైనస్ పాయింట్ ఇది ఒకటే. బైకు ఎక్కడ ఆకుండా వెళ్ళిపోతుంది, కారు అక్కడ ఇక్కడ ఆగుతూ ఉంటుంది. హ్యాపీ రిపబ్లిక్ డే. ఫ్లాగ్లు అమ్ముకుంటున్నారు రేపు రిపబ్లిక్ డే కదా. సో రేపు స్పెషల్గా ఏదో ఒకటి చేయాలి మనం కూడా. మన భారతదేశం వందే మాతరం. Why sudden break? ఒక చూసావు కదా, జస్ట్ మిస్ పిచ్చన అక్కడ సడన్గా బ్రేక్ వేసాడు. సో ఇలాంటివి కూడా చేస్తుంటారు కొంతమంది. మనం తిన్నగానే వెళ్ళొచ్చు రోడ్డు మీద, మనం కరెక్ట్గానే వెళ్తాం, మనం కరెక్ట్గానే డ్రైవ్ చేస్తాం. పక్కన ఉన్నోడు ఏం చేస్తాడు ఏంటి అనేది మనకి తెలీదు. సో మనం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళాలన్నమాట. నేను టాలెంటెడ్ కాబట్టి సర్వే అయిపోయాను. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చిన్న వాళ్ళు, అది సర్వే అవ్వలేరు. సో డోంట్ గో స్పీడ్, నార్మల్గా వెళ్ళండి. అందరూ నాలా టాలెంటెడ్ ఉండరు కదా. చుపా, ఓ గాష్, నేను ఇప్పుడు చుపా అనే ఏరియాలో ఉన్నాను. ఇక్కడ చూడు, వాడు ఇక్కడ వెళ్ళేవాడు ఆగట్లేదు, అక్కడ ఆగేవాడు ఆగట్లేదు చూసా. సో దిస్ ఈస్ మహారాష్ట్ర. సో ఇలా ఉంటుంది మహారాష్ట్ర. ఓకే, అదిగో ఇంకోళ్ళు ఆడేవాడు. అరే ఇగో ఇక్కడ ఆటోడు. అరే అరే తమ్ముళ్ళు అక్కడ పాపం పోలీసు వాడు చూడు నుంచొని ఉన్నాడు, ఏం చేయాలో తెలియక. అదిగో ఆయన పాపం ఫోన్ కలుపుకున్నాడు. ఇగో ఈడేమో ఆగట్లేదు, తినుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో, ఇంకంతే ఇలాగే కొట్టేసుకుంటారు రోడ్డు దాటడానికి. అండ్ ఇప్పుడు నేను NH 735 దగ్గర ఉన్నాను. 735 మీద నడుస్తూ వెళ్తున్నాం మనం. పూణే రోడ్ అంటారు దీన్ని. సో ఈ రోడ్డు వైపు నుండి మనం ఎటు వెళ్తున్నాం అంటే టువర్డ్స్ మధ్యప్రదేశ్ వెళ్తున్నాము. ధూలే దాని పేరు అనుకుంటా, ధూలే. సో ఆ ధూలే అనే ఏరియా దగ్గర మనం ఆగాలని చెప్పి నా ప్లాన్. ఇవాళ ఇక్కడ ఆపేసాడు కానీ ఎవడో. ఏంటి భయ్యా, క్యాయే ప్రాబ్లం? ముందేం లేదు, వాడు అక్కడే ఆపేసాడు రోడ్డు మీద. వాడానికి ఎన్ని బండ్లు ఆగినాయి తెలుసా. సో దిస్ ఈజ్ కాల్డ్ పూణే. ఓకే, మనం ఏదో దారి ఉంది, కొండ ప్రాంతంలో ఉంది, ఇక్కడ ఆగుదాం మనం ఒకసారి. చూడు ఇది ఎంత బాగుందంటే, అక్కడేమో విండ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం ఒక చిన్న వీడియో తీసుకుని వెళ్దాం. మొత్తం పెట్టలు పేడలే ఉన్నాయి భయ ఇక్కడ. సరే కొద్దిగా జాగ్రత్తగా ఆగుదాం. ఇక్కడ ఆగి మనం వచ్చిన వీడియో తీసుకొని ముందుకు వెళ్దాం భయ. నేను లడాక్ వెళ్ళే దారిలో నేను పూణేలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఒక ప్లేస్ కనిపించింది, అది మొత్తం ఎడారిలా ఉంది. ఒకసారి చూడు నువ్వు కూడా ఒకసారి. చూడు
మొత్తం ఎడారిలా ఉంది. సో ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగో ఏమంటారు దాన్ని, చాలా అంటే చాలా మన స్టైల్లో చెప్పాలంటే. సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. చూడు అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి, చూడు అక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఒక నిమిషం ట్రై చేస్తా జూమ్ చేయడానికి, ఒక నిమిషం. ఇలాగే చూడు భయ, జూమ్ చేయడానికి కుదరట్లేదు నాకు, కానీ జూమ్ చేయడానికి కుదరట్లేదు. సో ఇలాగే చూడు. సో చూడు అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి. నా బైక్ ఏమో ఇక్కడ పార్క్ చేశా. మన బైక్ మాత్రం అందంగా ఉంటుంది. సో దాని మీద ఉన్న ఫ్లాగ్ దాని అందాన్ని పెంచేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా సరే. సో ఇక్కడ చూడు ఇవన్నీ చెరుకు కదా, చెరుకే కదా ఇది, చెరుకు కదా ఇది, ఏమంటారు దీన్ని, మొక్కజొన్నలా ఉంది ఇది, మొక్కజొన్న. మన ఇండియాలో ఎడారి ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది ఎడారి కాదు ఇది, బట్ ఇదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరు లేరు అడుగుదామన్నా కూడా, నేను అడిగి మీకు చెప్దామన్నా కూడా ఎవరు లేరు. సో ఇది ఎడారా కాదా అనేది తెలీదు. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆగండి, అక్కడ పంచర్ షాప్ ఒకటి ఉంది. ఇద్దరు జాతో देखने के लिए जा सकते हैं. సో గాయస్ ఇప్పుడు నేను వచ్చి కనుక్కున్నాను, ఇక్కడ మన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు మనుషులు. సో వాళ్ళని కనుక్కుంది ఏంటంటే ఇది డెజర్ట్ కాదంట. సో ఇది జస్ట్ నార్మల్ చిన్న కొండలు. ఏంటంటే ఇక్కడ చెట్లు పొదలు ఏం లేవు, బట్ మనం కాంటే లోపల కూడా వెళ్ళొచ్చు అంట. బట్ లోపలికి వెళ్ళిన రిస్క్ అనిపిస్తుంది. సో మనకి వద్దంటే వద్దంతే. సో మనకి రిస్కీ పనులు చేయొచ్చు, కానీ ఇప్పుడే వద్దులే, కొన్ని రోజులు ఆగిందని చేద్దాం రిస్కీ పనులు. ఫస్ట్ మనం లడాక్ వెళ్ళాలి, మధ్యలో ఇంకా చాలా రిస్కులు ఉంటాయి. ఇది ఒకటే కాదు, మీరు అనుకోవచ్చు అబ్బా ఇదేం చెప్పట్లేదని చెప్పి, ఇంకా ఉంటాయి రిస్కులు, మనం చేయాల్సిన రిస్కులు చాలా ఉన్నాయి. సో దానికి ముందు మళ్ళీ ఇంకొన్ని తలగెట్టుగా అదే దాన్ని పోయేది మళ్ళీ మన తల మీద ఎందుకు వేసుకోవడం అని చెప్పి మనం వెళ్ళట్లేదు. సో మన వాళ్ళు ఇక్కడ షెడ్ దగ్గర కూర్చున్న వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు జస్ట్ నార్మల్ కొండలే అండి, మీరు కావాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి. నేను రోడ్డుకి ఇటువైపు వచ్చా కదా, మళ్ళీ రోడ్డు మీదకి అటువైపు వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మనం 100 కిలోమీటర్స్ దూరం వచ్చేసాను. ఇది కేడుగావ్ అనే ఊరు, రామ్మనత్ నగర్ అని చెప్పి ఏరియా అంట. ఆహా బాగుంది కదా ఊరు, నార్మల్గా సిటీ చిన్నది. ఇక్కడ చూడు, ఇది మాత్రం అసలు మామూలు లేదు బా, మరాఠాది. ఛత్రపతి శివాజీ అంటే కోసేసుకుంటారు ఇక్కడ, సో మామూలుగా కోసుకోరు అసలు, హైలైట్ కోసేసుకుంటారు వీళ్ళు. ఛత్రపతి శివాజీ అసలు ఏమనలేవు. ఛత్రపతి శివాజీని మహారాష్ట్రలోకి వచ్చి నువ్వు ఆయన్ని ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఏ చేస్తారు, కానీ ఒక్క మాట నువ్వు ఆయనతో సపోర్ట్ చేసావు అంటే వీళ్ళు తోడుకు వచ్చేస్తారు, ఎక్కడికైనా వచ్చేస్తారు మళ్ళీ తోడుగా. సో నిన్న నేను చూసా కదా, మామూలు అసలు ఎక్కడికి వెళ్ళినా అదే ఛత్రపతి శివాజీ గుడి కట్టేశారు ఆయనకి. మొత్తం ఊరికే మరాఠా జై 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 అంటూనే ఉంటారు. గైస్ ఇక్కడ వెల్కమ్ అని ఉంది, కానీ మహారాష్ట్రలో ఎప్పుడో వచ్చా కదా నేను, మళ్ళీ ఇక్కడ వెల్కమ్ ఎందుకు ఉంది? సో నేను ఇప్పుడు వెళ్తున్న దారి ఔరంగాబాద్కి దగ్గరగా ఉందన్నమాట. ఔరంగాబాద్ వైపు వెళ్తున్నాను నేను. ఔరంగాబాద్ నాకు ఇక్కడ నుండి 113 కిలోమీటర్స్ అంటే చూపించారు పైన బోర్డు మీద. ఇందాక కొట్టుకోకండి రారండి, దారి దొరికితే నేను వెనక్కి వెళ్ళిపోతాను. బాయ్ भाई भाई कौन सा गांव है? गांव नाम? हाँ अहिल्या नगर अंట भैया అయితే. हाँ ब्लॉगर हूँ. अभी लद्दाख जा रहा हूँ. लद्दाख. शुक्रिया. मेरा चैनल सब्सक्राइब करो ना. राइडर 2300. RIDER. चलिए RIDER राइडर. RIDER 2300. आया इंस्टा नहीं, यूट्यूब. अभी दूल्हे
लद्दाख उधर जा रहा हूँ, किधर भी मिलेगा प्लेस खड़ जाऊँगा. शाम के 6 बजे तक ट्रैवल करूँगा. 6 के बाद जो जगह जिधर जगह मिलेगा उधर खड़ जाऊँगा. हाँ पता नहीं, अब उधर जा रहा हूँ. సో మన రైటర్ స్పెల్లింగ్ తప్పుకొట్టాడు, అందుకని దగ్గర స్పెల్లింగ్ చెప్పుకుంటున్నాను నేను. हाँ ये वाला. शुक्रिया, थैंक यू सो मच. थैंक यू. आपका नाम? अर्जुन. आपका? इलेश. आपका? अमोल. शुक्रिया, థ్యాంక్ యూ సో మచ్. గాయస్ ఇంకో 3 సబ్స్క్రైబర్లు వచ్చినాయిగా, వాళ్ళు మొత్తం మీద నాకు 6 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ కొట్టి పడేసేయండి, ఎర్ర బటన్ టక 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 నొక్కేసేయండి. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం. కొండల మధ్యలో వెళ్తున్నాం మనము. ఇదిగోండి చూడు, హైలైట్ ఉంది బా. ఈ దారులు మొత్తం ఎలా ఉన్నాయంటే కొండల పొలం కొట్టేసి దారులు కట్టినట్టు ఉన్నాయి. అలాగే చేశారనుకో యాక్చువల్గా. బట్ ఏంటంటే నేను మన సౌత్లో ఎక్కడ చూడలేదు. ఇప్పుడు నార్త్కి వెళ్తున్న దారిలో ఇలా కనిపిస్తున్నాయి నాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు సౌత్ బార్డర్లో ఉన్నాం మనం. ఇప్పుడు సౌత్ నుంచి సెంటర్కి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. అవసరం అంటే వేసారు బా దేన్నో.